జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, మండల పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఓన్ గైడ్ లైన్స్ ప్రకారం ఇదంతా జరుగుతూ ఉంది. గతంలో చూస్తే అనేక కోర్టు కేసులు కూడా దీనిపైన వస్తాం జరిగింది, మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతాం జరిగింది అధ్యక్ష. అందుకే ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకొస్తే బాగుంటుంది ఆలోచనతో ఈ ప్రతిపాదన పెడతాం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో మీరు కానీ చూస్తే అడ్డగోలుగా ట్రాన్స్ఫర్లు చేశారు, వాళ్ళు ఇష్టరాజ్యంగా చేశారు, ఎక్కడ ఒక పద్ధతులు పాటించకుండా చేశారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎలక్షన్ టైంలో అధ్యక్ష బ్యాన్ పీరియడ్లో కూడా 1100 మంది ఉపాధ్యాయుల్ని ఏకపక్షంగా ట్రాన్స్ఫర్ చేశారు. అది కోర్టుకి వెళ్ళి మళ్ళీ తిరిగి కోర్టే కొట్టించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. కావాలని కొంతమందిని రాజకీయ కక్షతో ట్రాన్స్ఫర్ కానికుండా కూడా ఆనాడు ఇబ్బంది పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష, గడిచిన 5 సంవత్సరాలు అనేక లిటిగేషన్లు వచ్చినాయి. హైకోర్టు కూడా ఈ ట్రాన్స్ఫర్ ఉత్తర్వుల్ని ఇది కరెక్ట్ కాదని చెప్పి మళ్ళీ గైడ్ లైన్స్ నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి అది కూడా మళ్ళీ తీయాస్తం జరిగింది అధ్యక్ష. అనేక సార్లు కోర్టు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఈ ట్రాన్స్ఫర్లో ఇబ్బంది పెడతాం జరిగింది అధ్యక్ష. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి ఎక్కువ ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి, ఆ పవిత్రమైన బాధ్యత వాళ్ళకి అప్పగించాలన్న ఆలోచనలో మన ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఈ ఆన్లైన్ ద్వారా తీసుకొద్దాం అనే ఒక ఆలోచన పెట్టుకున్నాం. ఇంకో పక్కన ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఒక సంస్కరణ తీసుకురావాలంటే 1 కాదు 2 కాదు 10 సార్లు సంఘాలతో కూర్చుంటున్నాం, ఉపాధ్యాయులతో కూర్చుంటున్నాం, ప్రజాప్రతినిధులతో కూర్చున్న తర్వాతనే ఈ